వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్టాండప్ కామెడీ ఇటీవల కాలంలో దీని గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. జస్ట్ మొన్ననే ఈ అనుదీప్ అనేటువంటి నోటి విరేచనాలు చేసుకునేవాడు, వాడి గురించి మాట్లాడాల్సి వచ్చింది. బికాజ్ వాడు మాట్లాడినటువంటి తీరు, కామెడీ పేరుతోటి ఇతరుల వ్యక్తిత్వ హననం చేయడం, వారి కుటుంబ సమస్యలో లేదంటే కుటుంబ విషయాల, వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద వాడు కామెడీ చేస్తూ, వాడితో పాటు అక్కడ ఉన్నటువంటి సమూహం టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి డబ్బులు తగలేసి ఎవరినో వాళ్ళు అక్కడ ట్రోల్ చేస్తుంటే, ట్రోల్ చేయడం కూడా ఏంటంటే సరదాగా నవ్వు తెప్పించాలి. ఇప్పుడు బ్రహ్మానందం గారిది ఆయనవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు మీమ్స్. ఆయన హాస్య బ్రహ్మ మాత్రమే కాదు, మీమ్స్ బ్రహ్మ అని కూడా ఆయనకి పేరు పెట్టేశారు. ఏదో సందర్భంలో ఏదో రాజకీయ నాయకుడో లేదంటే ఏదో హీరోనో కాస్త నోరు జారడమో లేదంటే తడబడ్డమో చేస్తే వెంటనే బ్రహ్మానందం గారు చేసేస్తారు. దానికి ఆయన కూడా చూసి ఎవరే మీ క్రియేటివిటీ ఏంటని నవ్వుకుంటారు. కానీ వీళ్ళు చేసేటువంటి దానికి నవ్వు రాదు, సరికదా అసహ్యం వస్తుంది. మనం చూసాం ఆ అనుదీప్ అనేటువంటి ఆ అడ్డగాడిద నిన్న క్షమించండి ఎవరన్నా బాధపడి ఉంటే నా మాటల వల్ల అని ఏదో పెట్టాడు వీడియో. అంటే ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మాట్లాడేసి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, చర్చ అవసరం లేనటువంటి విషయాలను తీసుకొచ్చేసి ఇవన్నీ చేయడం అవసరమా? అది దాన్ని మానసిక రోగం అనాలంతే. అది ఒక ఫోబియా. ఫోబియా ఇన్ సెన్స్ మళ్ళీ భయం కూడా కాదు, అది ఒక రకమైనటువంటి జాడ్యం. వీడు మాత్రమే కాదు, ఇలాంటి సన్నాసులు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో. నిన్ననే సీనియర్ జర్నలిస్ట్ అశోక్ గారు కూడా, అశోక్ వేములపల్లి, ఆయన కూడా ఒకటి షేర్ చేసుకొని మరి వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఏమనాలి అని చెప్పి చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సంబంధించి కూడా అదొక్కసారి లైట్గా వినిపిస్తా, ఎక్కువ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు. ఓకే, చంద్రబాబు నాయుడు లైక్ నాట్ అన్ ఆర్డినరీ మినిస్టర్. అంటే ఇప్పుడంటే లడ్డు విషయంలో దొరికిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు. బట్ యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ మినిస్టర్లకి రాయి తగిలింది అనుకోని 3 రోజులు ఐసీయూలో ఉంటాం. మన పక్కన బాంబు పేలింది, అయినా సరే నెక్స్ట్ డే అసెంబ్లీలో కనిపించారు చంద్రబాబు నాయుడు. ఓకే, అంత పెద్ద మినిస్టర్. అలాంటి వాడు కొడుకు లోకేష్ ఇంటర్నెట్ లో మీమ్ అయిపోయాడు. తీయగుంటది, ఎందుకుంటది. అండ్ యునో లోకేష్ ని ఎందుకు తిడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్. లైక్ మీరు ఎప్పుడైనా ఆయన చేస్తున్న పనులు మర్చిపోతారు అనమాట. చేయాల్సింది కాదు, రైట్ నో చేస్తున్నది ఇప్పుడే. లైక్ మీరు ఎప్పుడైనా వంట చేస్తే వంట మర్చిపోయారా? డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ మర్చిపోయావా? ఎప్పుడైనా తిట్లు మర్చిపోయారా కోపంలో? అవదు. యాజ్ అ తెలుగు గై బట్ దట్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ విజయవాడ, నీ అమ్మ తర్వాత దెంగే రావాలి. లోకేష్ మర్చిపోయాడు తిట్లు. ఎక్కడ జూమ్ మీటింగ్ లో పర్సనల్ కేపబిలిటీలు కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 20,000 పీపుల్. ఓకే, రోడ్ షో జరుగుతుంది. ఇన్ TV5 నేషనల్ న్యూస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిడుతూ ఈ వెంట్ బ్లాంక్ ఫర్ 5 seconds. 5 అంటే ఏదో ఈజీ అనుకుంటున్నాను. 5 ఓకే బ్లాంక్. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఇస్ లూజ్. ఏదో మాట్లాడనా, మీకు రోజా తెలుసా? ఆఫ్టర్ 5 seconds మీరు కమ్ బ్యాక్ ఇస్ రోజానా? లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఎవర్ వాంట్ a son, but you can't make jokes about Lokesh also right now because he అది వాడేమో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి, వీడేమో ఈ దరిద్రుడు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అందరికి గుర్తుండే ఉంటుంది. నెక్స్ట్ డే అసెంబ్లీకి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు, ఆడి కొడుకుట. మరి ఏం చేయాలి వీడిని? సో వీళ్ళందరికీ సంబంధించి ఇది ఏంటంటే ఇది ఒక మానసిక రోగం. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ మీడియా ఛానల్లో అంతకంటే ముందే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత, అది కాంగ్రెస్ నెరేటివ్ అనుకోవాలా ఇంకోటో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక స్టాండప్ కమేడియన్ ఇలాంటిది వ్యాఖ్యలు చేశాడు. ఆయనకి మీసాలు ఉంటే ఎలా ఉంటుంది, ఎలాంటి మీసాలు పెట్టాలి, ఏం చేయాలి, ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇవన్నీ దాన్ని ఖండించాం. తప్పు, అలాంటి ఇది చేయకూడదు అని. ఆ తర్వాత చెప్పారు అది ఇప్పటిది కాదు పవన్, అదంతా ఎప్పుడో ఓల్డ్ వీడియో, అది అప్పట్లో చేశారు, అప్పటికి అంత యాక్టివ్ పాలిటీషియన్గా కూడా లేడు,
ఈ పాదయాత్ర స్టార్టింగ్, అదే ఓదార్పు యాత్ర స్టార్టింగ్, ఆ మూమెంట్లో అప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ నమోదవుతూ ఉండడం, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయడం సుప్రీంకోర్టుకు వెళ్ళి, మరి ఇవన్నీ జరిగిన తర్వాత స్టాండప్ కమేడియన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇది చేశాడు. విమర్శలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అన్న మూమెంట్లో న్యూస్ ఆర్టికల్గా దాన్ని తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా పొరపాటు అది. బట్ జాతీయ స్థాయిలో ఇలాంటి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలామంది చెప్పారు. అందరూ ఖండించారు. చూస్తే వెంటనే నవ్వొస్తుంది, అతని ఎక్స్ప్లెనేషన్ కానీ వీటికి కానీ వెంటనే నవ్వొస్తుంది, కానీ ఖండించారు. అలాగే స్టాండప్ కామెడీ పేరుతోటి ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చాలా చక్కగా సమస్యల మీద, ఒక సమస్యని సున్నితంగా నవ్వొచ్చేటువంటి విధంగా, నవ్వించేటువంటి విధంగా చెప్తూ ఆలోచింపజేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళ ఆ స్టాండప్ కామెడీ తోటి నిజంగా కొన్ని సమస్యలకి సొల్యూషన్స్ కూడా వాళ్ళు తీసుకురాగలిగారు, చాలా సునిశ్చితమైనటువంటి హాస్యంతో. అంటే వాళ్ళు ఎవరిని తిట్టలేదు, వ్యక్తిత్వ హనం అంతకుమించి చేయలేదు. కానీ సపోజ్ ఎగ్జాంపుల్, చెత్త ఉంది, చెత్త ఎత్తట్లేదు మున్సిపల్ వాళ్ళు, మున్సిపల్ మంత్రి గారికి చెప్పాలి. మున్సిపల్ మంత్రి గారికి చెత్త అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇంటి ముందు, అందరి ఇంటి ముందు కూడా చెత్త ఉండాలి అని బిల్ పాస్ చేశారేమో. మున్సిపల్ వాళ్ళు ఆ చెత్త ఎత్తకుండా వెళ్తున్నారు, అంటే చెత్త బంగారం అని ఏమైనా అనాలా అని చెప్పి అన్నదానికి ఐ థింక్ మహారాష్ట్రలో అనుకుంటా జరిగింది ఇది. వెంటనే మున్సిపల్ మినిస్టర్ నవ్వుకొని వీడెవడో నాకే సెటైర్ వేసాడని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ చెప్పి క్లియర్ చేసి అన్నీ చేయించారు, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు కూడా క్లియర్ చేసి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, తప్పు లేదు. కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, ఎత్తి కుదేయాలి డెఫినెట్గా. మినిస్టర్ని పట్టుకొని, ఆయన ఆర్డినరీ మినిస్టర్ కాదు, చంద్రబాబు నాయుడు కొడుకు, ఆడు కొడుకు బాంబ్ బ్లాస్ట్లో బాంబులు పేలినా సరే వెంటనే ఇదైపోయింది అని ఇష్టం వచ్చినట్టు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక మానసికమైనటువంటి రోగం. ఆ రోగులందరూ కలిసి, అక్కడ వాడు మాట్లాడేవాడు మానసిక రోగే, వింటున్న వాళ్ళు కూడా మానసిక రోగులే. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని హేళన చేసే మరో మానసిక రోగి ఇతను రాజకీయ నాయకుల్ని, సెలబ్రిటీలని టార్గెటెడ్గా ఇలా వెకిలి కామెడీ చేస్తుంటే ఎదుట కూర్చుని పగలబడి నవ్వుతుంటారు. ఒక విధంగా ఒకే స్వభావం ఉన్న మానసిక రోగులంతా ఇలా స్టాండప్ కామెడీ పేరుతో ఒకచోట చేరి వాళ్ళ మానసిక వికారాన్ని, అపరిపక్వతని ఇలా పంచుకుంటూ ఆనందడోలికలు మునిగి తేలుతున్నారు. దీనికి ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయాలి. ఇంకొకరి జీవితంపై ఇలా విషం చిమ్మే కల్చర్ని ఏదో ఒకటి చేసి పిచికారీ చేసి నిర్మూలించాలి. ఇది బయట అనుకుంటున్నటువంటిది, వాళ్ళు కోరుకుంటున్నటువంటిది. మరి ఏం చేద్దాం వీళ్ళందరినీ? ఈ స్టాండప్ కామెడీ క్లబ్స్ ఉన్నాయి కొన్ని, వీకెండ్ మాత్రమే పెడతాయి. ఫ్రైడే, సాటర్డే, సండే చూసుకునే టైము ముందే ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని వాళ్ళు అక్కడ కూర్చొని ఇది వాళ్ళు చేసేటువంటి పని. దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, మానసిక వికారం, నోటి నుంచి విరేచనాలు చేసుకోవడం, వాళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని బయటలా కక్కుతూ పోవడం, సమాజంలోకి పంపించేటువంటి కార్యక్రమం. వీళ్ళు డెఫినెట్గా అందరూ బీటెక్, ఎంబీఏను ఏదోటి చదివి, ఉన్నత చదువులు చదివినటువంటి సన్నాసులే 100%. మరి ఇప్పుడు నాకు అనుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించి అలాగే జోకులు వేస్తే, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించి అలాగే జోకులు వేస్తే తీసుకుంటారా? వాళ్ళు తీసుకోగలుగుతారా? సో ప్రభుత్వాలని ఏదోటి మీరు చెయ్యాలి అనే ముందే అసలు మనమే ఎందుకు చేయకూడదు? ఇలాంటి వాటిని బ్యాన్ చేసి, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని అడిగినప్పుడు 90% కేసెస్లో బయటికి వెళ్తున్నాం అని చెప్తారు. మామూలుగా బయటికి ఎక్కడికో వెళ్తున్నాం. అదే ఎక్కడికైనా స్పెసిఫిక్గా అడిగి వాళ్ళు ఒకవేళ అబద్ధం చెప్తే దానికి తగ్గట్టుగా ఇంట్లోనే వాళ్ళు శిక్ష వేసి, నేను ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నా అని చెప్పి ఎక్కడికి వెళ్ళొచ్చావు దీనికా ఇది అని చెప్పి వాళ్ళు అక్కడే చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటివి సగం తగ్గిపోతాయి అనేది ఒక అభిప్రాయం. రెండోది, ఇంకొకసారి ఎవడైనా మాట్లాడితే, ఇలాగే జోకులు వేసుకుంటూ మాట్లాడితే, ఎందుకంటే ఒక నలుగురిలో కూర్చుని మాట్లాడతారండి, 4 గోడల మధ్యలో కూర్చుని మాట్లాడతారు, సమాజంలోకి రాదు. అదేం వీడియో తీసో లేదంటే ఆడియో తీసో బయటికి ఎవరో పంపించరు. వాళ్ళు కుళ్ళు జోకులు 1,00,000 వేసుకుంటారు. వాటి వల్ల ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే బయటకు తెలియదు కాబట్టి. కానీ పబ్లిక్లో పెడుతూ ఇలాంటివన్నీ చేస్తూ చాలా డెరగేటివ్గా మాట్లాడుతూ, నాకు నచ్చనటువంటి విషయాన్ని కూడా అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి అక్కడికక్కడే ఓ శిక్ష వేయాల్సిందే. ఎవడన్నా అలా మాట్లాడితే పట్టుకున్న 4 పీకాల్సిందే. ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేటువంటిది కానే కాదు, 100% కాదు.
దీనికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఎవరినైతే వాళ్ళు అపహాస్యం చేశారో వాళ్ళు వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. నా గౌరవానికి భంగం కలిగించారు, నా మీద ఇలా డెరిగేటివ్ కామెంట్స్ చేస్తున్నారు, ఇదిగో ఇది ప్లాట్ఫామ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇమ్మీడియట్గా అని చెప్పి కేసు పెట్టాల్సిందే. ఆ రెండు ఖచ్చితంగా జరగాలి. ఇక అప్పుడు తర్వాత ప్రభుత్వాలు ఇలాంటి క్లబ్స్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, కామెడీ క్లబ్స్ అన్న పేరుతోటి ఎలా నడుస్తున్నాయి, ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే హాస్యానందం అని ఇంకా అనేక క్లబ్స్ ఉన్నాయి. కొన్ని పెద్దవాళ్ళు వీకెండ్లో వెళ్ళి కలుసుకుంటారు, పార్కుల్లోనూ అక్కడ కలుసుకుని చాలా చక్కగా మాట్లాడుకుంటారు. భాషకు సంబంధించి, సామెతలకు సంబంధించి, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి, వాటి గురించి సరదాగా పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి. కానీ ఈ లాఫింగ్ క్లబ్స్కి ఈ స్టాండప్ కామెడీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బూతులు మాట్లాడటమే, డైరెక్ట్గా బూతులు మాట్లాడటమే. బూతులు మాట్లాడితే అది వాడు పెద్ద గొప్ప స్టాండప్ కమేడియన్ అనేటువంటి విధంగా ఒక ప్రొజెక్షన్, వాడికి ఒక ఎలివేషన్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలోనూ కూడా వాడికి ఫాలోవర్లు, మళ్ళీ సపరేట్ సబ్స్క్రిప్షన్స్, పేమెంట్స్, ఇవన్నీ కూడా బూత్ని ప్రోత్సహించడం. మరి ఏమనాలి వీళ్ళని? దీనికి సొల్యూషన్ మీరే తెలియజేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.